హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఎలక్ట్రీషియన్ అకాడమీ ఛానల్ లోపల మనం ఎలక్ట్రీషియన్ లెసన్స్, ఆర్థమెటిక్ అండ్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ లెసన్స్ రెగ్యులర్గా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మన ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తర్వాత ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే వాట్ ఈజ్ ద నెసెసిటీ ఆఫ్ స్టార్టర్స్. జనరల్గా డైలీ లైఫ్ లోపల మనము మోటార్స్ని చూసి ఉంటాం. మోటార్స్ని చూసి మోటార్ ఆన్ చేసే ముందు కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే కంపల్సరిగా ఏ మోటార్నైనా మనము విత్ స్టార్టర్తో ఆన్ చేయడం జరుగుతుంది. అయితే స్టార్టర్స్ కనుక చూసినట్టయితే డీసీ మోటార్స్ కావచ్చు, ఏసీ మోటార్స్ కావచ్చు. డీసీ మోటార్లకు వన్ టైప్ ఆఫ్ స్టార్టర్స్, ఏసీ మోటార్లకి వన్ టైప్ ఆఫ్ స్టార్టర్స్. ఈ విధంగా డిఫరెంట్ స్టార్టర్స్ని మనం వాడి మోటార్స్ని రన్ చేస్తాం. సో ఈ స్టార్టర్స్ అనేది మోటార్స్కి వెరీ మోటార్స్ కనెక్షన్ లోపల, మోటార్ రన్నింగ్ లోపల వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. సో స్టార్టర్ ప్లే చేసేటువంటి ఇంపార్టెంట్ రోల్ ఏంటి, ఆ స్టార్టర్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనము స్టార్టర్స్ గురించి డిస్కస్ చేసే ముందుగా ఇప్పుడు మనము డీసీ మోటార్ స్టార్టర్కు సంబంధించినటువంటి టాపిక్ను డిస్కస్ చేద్దాం. సో స్టార్టర్ ఫర్ డీసీ మోటార్స్. డీసీ మోటార్ యొక్క స్టార్టర్లని మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టార్టర్స్ని డిస్కస్ చేసే ముందుగా స్టార్టర్ యొక్క నెసెసిటీ ఏంటి, ఎందువల్ల స్టార్టర్ మనకు అవసరము అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మోటార్ అనగానే స్టార్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఆ విషయం మనకు తెలుసు. ఇన్ కేస్ స్టార్టర్ కనుక లేకుండా మోటార్ని రన్ చేస్తే ఏమవుతుంది అని కనుక చూసినట్టయితే, స్టార్టర్ లేకుండా మోటార్ని కనుక రన్ చేస్తే మోటారు మెయిన్స్ నుండి హై కరెంటుని డ్రా చేసి మోటార్ కాలిపోవడం జరుగుతుంది. మెయిన్స్ నుండి మోటార్ ఏం చేస్తుందండి, హై కరెంట్స్ని డ్రా చేసి మోటార్స్ జనరల్గా కాలిపోతాయి. సో మోటార్ని సేవ్ చేయడానికి, దేని నుండి సేవ్ చేయడానికి, హై కరెంట్స్ నుండి సేవ్ చేయడానికి మనము స్టార్టర్ని వాడతాం. సో స్టార్టర్ యొక్క పర్పస్ ఏంటి అంటే హై కరెంట్స్ను లిమిట్ చేయడానికి. ఎప్పుడు కేవలము స్టార్టింగ్ లోపల మాత్రమే అండి, గుర్తుపెట్టుకోవాలా. మనము హై కరెంట్స్ని లిమిట్ చేస్తున్నాం. హై కరెంట్స్ని ఎక్కడ లిమిట్ చేస్తున్నాము, ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ మాత్రమే హై కరెంట్స్ డ్రా చేయడం జరుగుతుంది. ఆ కరెంట్స్ని లిమిట్ చేయడానికి మనము స్టార్టర్స్ని వాడడం జరుగుతుంది. నెసెసిటీ ఏంటి అని మనం చూసినట్టయితే లిమిట్స్ ది స్టార్టింగ్ కరెంట్ ఇన్ డీసీ మోటార్స్. డీసీ మోటార్లో వచ్చేటువంటి స్టార్టింగ్ కరెంట్స్ని మనము లిమిట్ చేయడానికి మాత్రమే ఏం చేస్తున్నామండి, స్టార్టర్ వాడతాం. సో స్టార్టర్ యొక్క యూజ్ కనుక చూసినట్టయితే కరెంట్స్ లిమిట్తో పాటుగా దాంట్లోపల మనము 2 అడిషనల్ యూనిట్స్ను వాడడం జరుగుతుంది. అది ఏంటి అంటే, ఒకటి నో వోల్ట్ కాయిల్ అని, రెండవది ఓవర్లోడ్ కాయిల్ అని 2 వాడతాం. సో ఈ కాయిల్స్ గురించి మనము స్టార్టర్ చెప్పుకునేటప్పుడు స్టార్టర్ దగ్గర చెప్పుకుందాము. ఈ వీడియోలో మనము స్టార్టర్ యొక్క పర్పస్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో స్టార్టర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు రెడ్యూస్ ది స్టార్టింగ్ కరెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్ట్ ద మోటార్. మోటారు స్టార్ట్ చేసేటప్పుడు కరెంటును లిమిట్ చేయడము, కరెంటును తగ్గించడం కోసము మాత్రమే మనం ఏం చేస్తున్నాము అంటే డీసీ మోటార్లకు కానీ ఏసీ మోటార్లకు కానీ మనకు స్టార్టర్స్ అవసరం. ఈ వీడియోలో మనము డీసీ మోటార్స్కి కరెంటును ఏ విధంగా లిమిట్ చేస్తాము అనేటువంటి విషయాన్ని మనము డిస్కస్ చేస్తున్నాం.
సో ఈ డిస్కస్ చేసే ముందు డీసీ మోటార్ లోపల వెరీ ఇంపార్టెంట్ థింగ్, డీసీ మోటార్ స్టార్టర్ లోపల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి అని కనుక మనం చూసినట్టయితే దట్ ఈస్ ద బ్యాక్ ఈఎంఎఫ్. ఏమంటామండి? బ్యాక్ ఈఎంఎఫ్. దీన్నే కౌంటర్ ఈఎంఎఫ్ అని కూడా చెప్పుకుంటాం. కౌంటర్ ఈఎంఎఫ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. వాట్ ఈజ్ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది చూద్దాం. సో జనరేటర్ లోపల జనరేటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ మనం చూసాం. ఏంటి జనరేటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ అని కనుక చూసినప్పుడు జనరేటర్ లోపల వోల్టేజ్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఒక ప్రిన్సిపల్ ప్రకారంగా వోల్టేజ్ జనరేట్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మోటార్స్ గురించి కాదు, ఈ పాయింట్ నేను జనరేటర్ గురించి మాట్లాడుతున్నా. అది ఏంటి అంటే ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్నాం. That is the whenever a current cuts the magnetic flux, whenever a conductor cuts the magnetic flux, EMF is induced in that conductor. So magnetic flux లోపల గనక ఒక కండక్టర్ను రొటేట్ అయ్యేటట్టు చేసి అరేంజ్ చేస్తే ఆ కండక్టర్ లోపల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇది జనరేటర్ యొక్క ప్రిన్సిపల్. ఇది మనం ఇక్కడ మోటార్కి అప్లికేబుల్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేబుల్ చేయడం వల్ల మనకి మోటార్ లోపల కొంత వోల్టేజ్ డెవలప్ అవుతుంది. ఆ వోల్టేజ్ని మనం ఇక్కడ ఏమంటామంటే బ్యాక్ ఈఎంఎఫ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. బ్యాక్ ఈఎంఎఫ్. దీన్ని మనం టెక్నికల్ లోపల ఈబీ అనేటువంటి టర్మ్తో చూపిస్తాము. ఏ టర్మ్తో చూపిస్తామండి? ఈబీ అనేటువంటి టర్మ్తో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనము మోటార్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మోటార్ తీసుకుందాం. మోటార్ ఆర్మేచరు ఈ విధంగా షంట్ మోటరే అనుకోండి. ఇక్కడ మనము మోటార్కి సప్లై వోల్టేజ్ ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడైతే సప్లై వోల్టేజ్ ఇచ్చామో ఇవ్వగానే ఏమవుతుంది అంటే మోటారు బ్రషెస్ ద్వారా ఆ సప్లై ఆర్మేచర్ కండక్టర్కి వస్తుంది. ఈ ఆర్మేచర్ కండక్టర్కి వచ్చి అదేవిధంగా ఫీల్డ్ వైండింగ్ కూడా మ్యాగ్నెటైజ్ అవుతుంది. సో ఈ కండిషన్ లోపల ఆర్మేచర్ కండక్టర్స్ ఎక్కడున్నాయి అనేది కనుక మనం గమనిస్తే ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో ఆర్మేచర్ కండక్టర్స్ ఉంటాయి. ఈ ఆర్మేచర్ కండక్టర్స్లో కూడా కరెంటు ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది మోటార్ యొక్క జనరల్ ప్రిన్సిపల్ అండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్య లోపల కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్యలో కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ కండక్టర్స్ లోపల కరెంటు ఫ్లో అవ్వడం వల్ల అది ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఫ్లక్స్ వల్ల మోటారు రన్ అవ్వడం జరుగుతుంది. ఇది మోటార్ ప్రిన్సిపల్. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఏం జరుగుతుంది అనేది చూస్తే ఇది ఆర్మేచరు ఎక్కడుంది? ఆర్మేచర్ కండక్టర్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్యలో ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ల మధ్యలో ఉన్నాయి. మనం అవుట్పుట్ నుండి మనం ఏం చేసామంటే వోల్టేజ్ ఇవ్వడం జరిగింది. మోటార్కి ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాము. ఎప్పుడైతే మోటార్కి ఇన్పుట్ వోల్టేజ్ బయట నుండి ఇచ్చామో ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా ఇవ్వగానే ఆర్మేచర్ కండక్టర్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కరెంటు ఫ్లో అవ్వడం మొదలైంది. ఎట్ ద సేమ్ టైం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా జనరేట్ అయ్యిద్ది. సో మోటార్ యాక్షన్ ప్రకారంగా ఆర్మేచర్ కండక్టర్స్ అంటే ఏ ఆర్మేచర్ కండక్టర్స్? కరెంటు క్యారింగ్ ఆర్మేచర్ కండక్టర్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ కండక్టర్ ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఫోర్స్ తోటి మోటార్ కంటిన్యూస్గా రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఇది మోటార్ యొక్క జనరల్ ప్రిన్సిపల్. ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మోటార్ ఏ విధంగా రన్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్య లోపల కండక్టర్స్ ఉన్నాయి, కండక్టర్స్ రన్ అవుతున్నాయి. సో ఇక్కడ జనరేటర్ ప్రిన్సిపల్ని కనుక మనం అనువదించి చూస్తే ఏమవుతుంది? జనరేటర్ ప్రిన్సిపల్లో కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్య లోపల కండక్టర్స్ రొటేట్ అయినప్పుడు ఆ కండక్టర్లలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఇది ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో సేమ్ యాక్షన్ అండి ఇది.
నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. ఇక్కడ ఆర్మేచర్ కండక్టర్స్ ఉన్నాయి. ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవుతుంది. సో ఇది మోటార్ కావచ్చు, జనరేటర్ కావచ్చు. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్య ఆర్మేచర్ కండక్టర్స్ రొటేట్ అవుతున్నాయో, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్య ఆర్మేచర్ కండక్టర్స్ రొటేట్ అవుతున్నాయో ఆ కండక్టర్స్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలి. సో ఇక్కడ మనం బయట నుండి వోల్టేజ్ ఇచ్చాం, ఎక్స్టర్నల్ సప్లై నుండి వోల్టేజ్ ఇచ్చాం మోటార్లో. కానీ వోల్టేజ్ ఇవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ అయింది, ఆర్మేచర్ కండక్టర్స్ రొటేట్ అవుతున్నాయి. అవి ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్య లోపల రొటేట్ అవుతున్నాయి కాబట్టి యాజ్ పర్ ది ఫారడేస్ లా ప్రకారంగా మోటార్లో కూడా వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. మోటార్లో కూడా వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ వోల్టేజ్ని మనం ఏమంటున్నామంటే బ్యాక్ ఈఎంఎఫ్ లేదా కౌంటర్ ఈఎంఎఫ్ అని చెప్పుకుంటున్నాం. బ్యాక్ ఈఎంఎఫ్ లేదా కౌంటర్ ఈఎంఎఫ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ బ్యాక్ ఈఎంఎఫ్ మనకి మోటార్ లోపల వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా ప్లే చేస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి మోటార్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ వికి గనక మనము ఒక ఎక్స్ప్రెషన్ రాసినట్టయితే వి ఈజ్ ఈక్వల్ టు ఈబి ప్లస్ ఐఏఆర్ఏ. ఇక్కడ ఐఏఆర్ఏ అనేది ఏంటి అంటే మనకి ఆర్మేచర్లో వచ్చేటువంటి డ్రాపు. ఈబి అనేది ఏంటి అంటే బ్యాక్ ఈఎంఎఫ్, మోటార్లో జనరేట్ అయ్యేటువంటి బ్యాక్ ఈఎంఎఫ్. ఈ కండిషన్ లోపల టెర్మినల్ వోల్టేజ్ను ఏం చేస్తుంది, బ్యాక్ ఈఎంఎఫ్ యాక్చువల్గా ఆపోజ్ చేస్తుంది. టెర్మినల్ వోల్టేజ్ అంటే మనం అప్లై చేసేటువంటి అప్లై వోల్టేజ్ని బ్యాక్ ఈఎంఎఫ్ ఏం చేస్తుందండి, ఆపోజ్ చేస్తుంది. ఆపోజ్ చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 230 volts మనకి మోటార్ రన్ చేయడానికి కావాలి అనుకుంటున్నాం. మోటార్ రన్ చేయడానికి 230 volts మనం మెయిన్ నుండి బయట నుండి తీసుకున్నప్పుడు ఆ జనరేటర్ లోపల బ్యాక్ ఈఎంఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 volts జనరేట్ అయింది అనుకుంటే, 50 volts జనరేట్ అయింది అనుకుంటే బయట నుండి వచ్చేటువంటి 230 మైనస్ 50 అంటే 180 volts మాత్రమే మనము మెయిన్స్ నుండి డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి బ్యాక్ ఈఎంఎఫ్ ప్లస్ ఇది కలిపి టోటల్గా మోటార్కి యూజ్ అయ్యి మోటార్ రన్ అవ్వడం జరుగుతుంది. సో టెర్మినల్ వోల్టేజ్కి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది యాక్చువల్గా మనకి ఏం చేస్తుందండి, హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కండిషన్ని ఇక్కడి వరకు మీరు ఒక విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఏంటి విషయము, మోటార్ రన్నింగ్ లోపల మోటార్ రన్ అవుతుంది. మోటార్ రన్ అవుతున్నప్పుడు దాంట్లోనే యాజ్ పర్ ద జనరేటర్ ప్రిన్సిపల్ ప్రకారంగా వోల్టేజ్ కూడా జనరేట్ కావడం జరుగుతుంది. ఆ జనరేట్ అయినటువంటి వోల్టేజ్ని మనం ఏమంటున్నాము, కౌంటర్ ఈఎంఎఫ్ లేదా బ్యాక్ ఈఎంఎఫ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో సింపుల్ థింగ్, వన్ ఇంపార్టెంట్ పాయింట్ను మైండ్లో ఫిక్స్గా చేసుకోండి. మోటార్లో కూడా వోల్టేజ్ జనరేట్ అవుతుంది, మోటార్లో కూడా వోల్టేజ్ జనరేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు మోటార్లో వోల్టేజ్ జనరేట్ అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి, స్టార్టింగ్ కరెంట్స్ ఏ విధంగా రైజ్ అవుతాయి అనేది మనం చూద్దాం. ఇది చూసే ముందు ఒక చిన్న అజంప్షన్, మనం మోటార్ స్విచ్ ఆన్ చేసినాం. మోటారు ఫర్ ఎగ్జాంపుల్ 1500 ఆర్పిఎం 1500 రౌండ్స్ ఒక నిమిషానికి తిరుగుతుంది అనుకుంటే మోటార్ స్విచ్ ఆన్ చేసిన నెక్స్ట్ సెకండే 1500 ఆర్పిఎంతో మోటార్ రన్ అవుతుందా, ఈ విషయాన్ని మనము ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అవుతుందా, అవ్వదు. ఏమవుతుందండి, మనం స్విచ్ ఆన్ చేసినాక స్పీడ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, అంతకుముందు మోటార్ ఏ పొజిషన్లో ఉంది, రెస్ట్ పొజిషన్లో ఉంది. మోటార్ ఎక్కడ ఉందండి, రెస్ట్ పొజిషన్. అంటే దాని యొక్క స్పీడ్ ఎంత, 0. మోటార్ మనకి రెస్ట్ పొజిషన్లో ఉంది. స్విచ్ ఆన్ చేయగానే గ్రాడ్యువల్గా స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం మొదలెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెకండ్ లోపల ఒక 10 ఆర్పిఎం 20 ఆర్పిఎంతో మొదలయ్యి స్లోగా గ్రాడ్యువల్గా ఒక నిమిషం తర్వాత ఎగ్జాంపుల్ అది ఫుల్ 1500 ఆర్పిఎంకి రీచ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మాత్రమే మోటార్ మనకి పర్ఫెక్ట్గా ఫుల్ స్పీడ్ తోటి రన్ అవ్వడం జరుగుతుంది.
స్విచ్ ఆన్ చేసిన ఫస్ట్ సెకండ్లో మోటారు ఫుల్ స్పీడ్తో రన్ అవ్వదు. రైట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇదే, స్విచ్ ఆన్ చేసినటువంటి ఫస్ట్ సెకండ్లో మోటారు ఫుల్ స్పీడ్తో రన్ అవ్వదు. రైట్, అప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత? బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత? జనరేటర్ కేసు లోపల మనము ఒక విషయాన్ని డిస్కస్ చేసాము. ఏంటి ఆ విషయము అంటే, జనరేటర్ లోపల జనరేటర్ స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది జనరేటింగ్ వోల్టేజ్ అని చెప్పుకున్నాం. స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది జనరేటింగ్ వోల్టేజ్ అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ ఇంక్రీజ్ అవుతా ఉంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ డిక్రీజ్ అవుతూ ఉంటే వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది జనరేటర్ లోపల. ఇక్కడ మోటార్ లోపల కూడా మనము ఆన్ చేసినటువంటి ఫస్ట్ సెకండ్ లోపల బ్యాక్ ఈఎంఎఫ్ జీరో. బ్యాక్ ఈఎంఎఫ్ జీరో అంటే వోల్టేజ్ జీరో. ఇది ఎప్పుడు రైజ్ అవుతుంది? మోటార్ ఫుల్ స్పీడ్కు పికప్ అయినప్పుడు మాత్రమే రైజ్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ మోటార్ ఏం చేస్తుంది అంటే ఫుల్ స్పీడ్కు పికప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మోటార్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, మోటార్ యొక్క స్పీడ్ జాగ్రత్తగా గమనించండి, స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బ్యాక్ ఈఎంఎఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బ్యాక్ ఈఎంఎఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాక్ ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుందో కరెంటు డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి కరెంటు ఐకి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు, దీని నుండి కనుక మనం రాబట్టినట్టయితే V/RA. V/RA ఎక్కడ ఇది? ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్. ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్. ఈ కండిషన్ ఎక్కడ చెప్తున్నా నేను? స్టార్టింగ్ కండిషన్, మోటార్ స్విచ్ ఆన్ చేసినటువంటి ఫస్ట్ సెకండ్ కండిషన్ లోపల బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈబీ ఈజ్ ఈక్వల్ టు 0 volts అంటున్నా నేను. 0 volts కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు EB/RA అవుతుంది. సారీ, V ఈజ్ ఈక్వల్ టు IA/RA అవుతుంది. సో V ఈజ్ ఈక్వల్ టు IA/RA అయినప్పుడు మన కరెంట్ని కనుక రాబడితే V/RA. ఇక్కడ రెసిస్టెన్స్, దేని రెసిస్టెన్స్? ఆర్మేచర్ అనేది మీరు గమనిస్తే ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందండి? ఆల్మోస్ట్ ఆల్ 0.5 ohms, 0.5 ohms, 0.3 ohms, 0.2 ohms అంటే వెరీ లెస్ రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ తక్కువ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా కరెంట్స్ ఏమవుతాయండి? ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కరెంట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి గల మెయిన్ కారణం ఏంటి అని కనుక చూస్తే, ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ఈజ్ జీరో. ఈబీ జీరో అయినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే V ఈజ్ ఈక్వల్ టు IA/RA అవుతుంది. V ఈజ్ ఈక్వల్ టు IA/RA మనకి ఈక్వేషన్ అవుతుంది. దీని నుండి ఐఏని కనుక క్యాలిక్యులేట్ చేస్తే V/RA అవుతుంది. RA అనేది మనకు ఆల్వేస్ బిలో ద 1 కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 400 volts ఉన్నది అనుకుందాం, వోల్టేజ్ అప్లైడ్ వోల్టేజ్ కింద బై 0.5 అయితే కరెంట్ ఏమవుతుంది? 800 amps అవుతుంది. 800 amps అవుతుంది. ఇది మోటార్ యొక్క మ్యాక్సిమం కరెంట్ తోటి, రన్నింగ్ కరెంట్ తోటి కనుక కంపేర్ చేసినట్టయితే నియర్లీ 7 to 10 times ఎక్కువ ఉంటుంది. 7 to 10 times ఎక్కువ ఉంటుంది. ఏది? స్టార్టింగ్ కరెంట్స్. 7 to 10 times స్టార్టింగ్ కరెంట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ టైం, ఆ 2 seconds లోపలనే మోటార్ యొక్క ఆర్మేచర్ బర్న్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, మోటార్ కాలిపోతుంది. ఆ కండిషన్స్ కోసము కరెంటును లిమిట్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే ఆర్మేచర్కి సిరీస్ లోపల ఒక అడిషనల్ రెసిస్టెన్స్ను యాడ్ చేస్తాం. అంటే ఈ RA వాల్యూ ఏదైతే ఉన్నదో దీన్ని పెంచుతాం. 0.5 నుండి 400 ohms కానీ 300 ohms కానీ రెసిస్టెన్స్ను దీనికి యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను వోల్టేజ్ 400 అని చెప్పాను, RA అనేది 0.5 అయితే 800 amps అన్నా. ఇప్పుడు కనుక ఇక్కడ నేను 200 ohmsని యాడ్ చేసాను అనుకో, 400/200 ఏమవుతుందండి? 2 amps అవుతుంది. సో ఆ విధంగా ఒక అడిషనల్ రెసిస్టెన్స్ను ఇన్ సిరీస్ లోపల ఆర్మేచర్కు ఉంచడం ద్వారా, స్టార్టర్ లోపల ఇన్ సిరీస్ లోపల ఆర్మేచర్కు కనెక్ట్ చేయడం ద్వారా మనము స్టార్టింగ్ కరెంట్స్ను తగ్గిస్తాం. సో మోటార్ మనకి సేఫ్గా రన్ అవ్వడం జరుగుతుంది. ఈ కాల్స్ తోటి మాత్రమే మనము
ఏం చేస్తాము, డీసీ మోటార్స్లో కానీ ఏసీ మోటార్స్లో కానీ స్టార్టర్స్ని వాడతాం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్ డీసీ మోటార్ టాపిక్ కాబట్టి మనము డీసీ మోటార్ యొక్క ప్రిన్సిపల్స్ వేసి మీకు చూపించాను. సో ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఎందువల్ల కరెంట్స్ని లిమిట్ చేయాలి, కరెంట్ ఎందువల్ల ఇంక్రీజ్ అవుతుంది అని కనుక చెప్పి మనము డైరెక్ట్ పాయింట్స్ కనుక డిస్కస్ చేస్తే ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ కరెంట్ ఈజ్ స్పీడ్ ఈజ్ జీరో. స్పీడ్ ఈజ్ జీరో కాబట్టి బ్యాక్ ఈఎంఎఫ్ జీరో. బ్యాక్ ఈఎంఎఫ్ జీరో అయినప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు V/RA ప్రకారంగా హై కరెంట్స్ జనరేట్ అవుతాయి. ఈ కరెంట్స్ తోటి ఆర్మేచర్ విత్ స్టాండ్ అయి నిలబడదు కాబట్టి దీనికి అడిషనల్గా ఏం చేస్తాం, మనము ఒక హై రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి మోటార్ స్పీడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనము రెసిస్టెన్స్ను స్లోగా డిక్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు బ్యాక్ ఈఎంఎఫ్ రైజ్ అవుతుంది. ఎప్పుడు మోటార్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ బ్యాక్ ఈఎంఎఫ్ రైజ్ అయ్యి కరెంట్స్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అయ్యి మనం మోటారు సేఫ్గా రన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కాజెస్ తోటి మనం ఏం చేస్తున్నామంటే మోటార్ లోపల స్టార్టర్స్ని వాడడం జరుగుతుంది. డీసీ మోటార్స్కి స్టార్టర్స్ని వాడతాం. ఇక మనము డీసీ మోటార్లకు యూజ్ చేసేటువంటి స్టార్టర్లో విషయం కిందకి వచ్చినట్టయితే డీసీ మోటార్లలో మనము మ్యాక్సిమంగా 3 పాయింట్ అండ్ 4 పాయింట్ స్టార్టర్స్ని వాడడం జరుగుతుంది. సో 3 పాయింట్ స్టార్టర్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, 4 పాయింట్ స్టార్టర్ ఆపరేషన్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియో లోపల డిస్కస్ చేద్దాము. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా మంచి మంచి వీడియోల కోసం అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసేటువంటి వీడియోల కోసము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.